నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక సాఫ్ట్వేర్ రంగం అంటేనే ఒక రంగుల ప్రపంచం ఏసీ గదులు లక్షల జీతాలు కార్పొరేట్ విందులు బయట నుంచి చూసేవారికి ఇదొక కలల సౌధం కానీ అదే సౌధం ఒక్కసారిగా కూలిపోతే ఆకాశంలో విహరిస్తున్న పక్షి రెక్కలు తెగి నేల కూలితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఐటీ ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉంది. ముఖ్యంగా గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు వేలాది కుటుంబాల్లో చీకట్లు నింపింది. ప్రపంచవ్యాప్తంగా వేల మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకోవటం ఐటీ చరిత్రలోనే ఒక పెను సంచలనం. ఢిల్లీ నుంచి న్యూయార్క్ వరకు, బెంగళూరు నుంచి లండన్ వరకు ఒరాకిల్ కార్యాలయాల్లో ఒకటే చర్చ. గడిచిన కొన్నేళ్లుగా కంపెనీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన వారిని ఒక్క ఈమెయిల్తో ఇంటికి పంపేశారు. ఈ లే ఆఫ్స్ కేవలం అంకెలకు సంబంధించినవి కావు, ఇవి వేల మంది భావోద్వేగాలకు సంబంధించినవి. సోషల్ మీడియా వేదికగా వస్తున్న పోస్టులు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఒక ఉద్యోగి తన బాధను పంచుకుంటూ, తనకు క్యాన్సర్ ఉంది, గత 20 ఏళ్లుగా ఈ సంస్థనే నమ్ముకుని పనిచేస్తున్నాను, తన అనారోగ్యం గురించి తెలిసి కూడా ఇలా రోడ్డున పడేశారేంటి అని ప్రశ్నించారు. మరోవైపు ఒక మహిళా ఉద్యోగి తాను గర్భవతిని, ఈ సమయంలో ఉద్యోగం పోతే తన పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది కేవలం ఆర్థిక సంక్షోభం కాదు, మానవత్వం మీద జరుగుతున్న దాడి అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఒరాకిల్ కేవలం ఒక డేటాబేస్ కంపెనీగానే కాదు, ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్లతో పోటీ పడుతోంది. ఈ క్రమంలో కొన్ని పాత విభాగాలు లాభదాయకంగా లేకపోవటం వల్ల వాటిని మూసివేస్తోంది. ఒరాకిల్ సుమారు $28 బిలియన్ సెర్నర్ అనే హెల్త్ కేర్ ఐటీ కంపెనీని కొనుగోలు చేసింది. ఈ విలీనం తర్వాత రెండు కంపెనీల్లో ఒకే రకమైన పనులు చేసే ఉద్యోగులు ఎక్కువయ్యారు. వారిని తొలగించడం ద్వారా ఖర్చు తగ్గించుకోవాలని సంస్థ భావిస్తోంది. ఒరాకిల్ తన సాఫ్ట్వేర్ ఉత్పత్తుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రవేశపెడుతోంది. దీనివల్ల గతంలో వందలాది మంది చేసే కోడింగ్ లేదా టెస్టింగ్ పనులు ఇప్పుడు ఏఐ టూల్ సహాయంతో తక్కువ మందితోనే పూర్తవుతున్నాయి. పెద్ద మొత్తంలో ఉద్యోగులను తీసేస్తున్న ఒరాకిల్ వారికి ఇస్తున్న సెవరెన్స్ ప్యాకేజీ లేదా పరిహారం ఎంత? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన సర్వీస్ను బట్టి ఎంత వెనకేసుకుని వెళ్తున్నారు? దీనికోసం ఒరాకిల్ కొన్ని నిబంధనలు రూపొందించింది. కంపెనీలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల జీతాన్ని పరిహారంగా ఇస్తారు. టెర్మినేషన్ అంటే ఉద్యోగం పోయిన తేదీ వరకు రావాల్సిన ఆ నెల జీతం, వదిలేసిన సెలవులకు డబ్బులు, అలాగే 5 ఏళ్లు దాటిన వారికి గ్రాట్యుయిటీ, నోటీసు పీరియడ్ కింద 1 నెల జీతం, దానితో పాటు అదనంగా మరో 2 నెలల జీతాన్ని బోనస్గా అందిస్తున్నారు. డబ్బుతో పాటు ఒరాకిల్ వంటి పెద్ద కంపెనీలు సాధారణంగా మరికొన్ని ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. ఉద్యోగం పోయిన తర్వాత కూడా మరో 3 నుంచి 6 నెలల పాటు ఉద్యోగికి, వారి కుటుంబానికి ఇన్సూరెన్స్ వర్తించేలా సౌకర్యం కల్పిస్తాయి. తొలగించిన ఉద్యోగులు ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు పొందేలా కెరీర్ కోచింగ్, రెజ్యూమ్ బిల్డింగ్, ఇంటర్వ్యూ శిక్షణ కోసం ప్రత్యేక సంస్థలతో ఒప్పందం చేసుకుంటాయి. కంపెనీ షేర్లు కలిగి ఉన్న ఉద్యోగులకు టెర్మినేషన్ తేదీ నాటికి వెస్ట్ అయిన షేర్లను విక్రయించుకునే అవకాశం కూడా ఇస్తారు. ఇది సీనియర్ ఉద్యోగులకు అదనపు ఆదాయం కలిగిస్తుంది. లక్షల రూపాయలు చేతికి వచ్చినా రేపొద్దున ఏం చేయాలి? కొత్త ఉద్యోగం ఎప్పుడొస్తుంది? ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు కొత్త వారిని చేర్చుకోవడానికి భయపడుతున్నాయి. ఇలాంటి సమయంలో చేతిలో ఉన్న లక్షల రూపాయలు ఎన్ని రోజులు సరిపోతాయి? ఒరాకిల్ లాంటి కంపెనీలే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే చిన్న కంపెనీల పరిస్థితి ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఉద్యోగాల కోత మొదలైందని కొందరు అంటుంటే, కంపెనీలు లాభాల కోసం మానవత్వాన్ని పక్కన పెడుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పుడు ఒక అనిశ్చితి నెలకొంది. ఈ లే ఆఫ్స్ ఎప్పుడు ఆగుతాయి? మళ్లీ ఆఫీసుల్లో పాత వెలుగులు ఎప్పుడు కనిపిస్తాయి అనేది ప్రస్తుతానికి $1 మిలియన్ ప్రశ్న. ఒరాకిల్ నుంచి బయటకు వచ్చిన వేలాది మంది టెకీలు ఇప్పుడు ఆశగా కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. వారి పోరాటం ఫలించాలని, త్వరలోనే వారు మళ్లీ స్థిరపడాలని కోరుకుందాం.